N777 న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి అంటూ ఏలేశ్వరంలో 5వ వార్డులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ రామ్జీ బిల్లును రద్దు చేసి 2005 మహాత్మా గాంధీజీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి అని కోరుతూ ఏలేశ్వరంలో సిపిఎం నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్లార రాంబాబు, పెద్దపాటి గొర్రయ్యమ్మ, గోకా సత్యవతి, సీలి లక్ష్మి, పూసపాటి దయామణి, మిరియాల వెంకటలక్ష్మి, బల్లా వెంకటలక్ష్మి, దోనేపూడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్రం పిలుపు ఏంటంటే మరి ఉపాధి హామీ పని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీని మీద అది ఎత్తేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఏలేశ్వరం మండలం కార్యదర్శి పాకలపాటి సోమరాజు నా పేరు. అలాగే మరి గాంధీ ఉపాధి హామీ పథకం అని కూడా ఆ వేళ ఇది అమలు చేయడం జరిగింది. అప్పుడు 70 మంది మరి ఎంపీలు, కాంగ్రెసు నాయకులు ఇది ఆమోదించి ఈ ఉపాధి హామీ పథకం అమలు చేయడం జరిగింది. మరి ఆ వేళ నుంచి ఈ వేళ కూడా ఉపాధి హామీ పని అమలు చేస్తుంది. ఈవేళ ఏలేశ్వరం గ్రామం కాకుండా ఏలేశ్వరం మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఉపాధి హామీ పని జరుగుతుంది. మరి ఎంతోమంది పేదోళ్ళు ఉపాధి హామీ పనికి వెళ్ళి ఈవేళ వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడం జరుగుతుంది. మరి అటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా రెండూ కలిపి ఈ ఉపాధి హామీ పనిని కూడా మరి దాన్ని ఒక కొత్త జీవనం తీసుకొచ్చి రద్దు చేయాలని అన్న ఆలోచన వచ్చింది. మరి అటువంటిది ఈవేళ మరి అటువంటి పాలన ఈవేళ పెద్దలకి తెలియపరిచేది ఏంటంటే ఉపాధి పని లేకపోతే వాళ్ళకి నాణ్యమైన తిండి ఉండదు, వాళ్ళకి కట్టుకున్న బట్ట ఉండదు. మరి ఈవేళ ఉపాధి హామీ పని వాళ్ళలో ఎంతో తల్లిదండ్రులాగా చూసి వాళ్ళ ఒక పోషించి ఉపాధి హామీ పనిని తీసేయాలంటే చాలా వాళ్ళు ఎంతో ఇబ్బంది గురవుతారు. మరి పని లేకుండా ఈవేళ ఎంతోమంది వలస వెళ్ళిపోతే ఈవేళ 60 మంది 70 మంది ఉన్న ప్రతి పేదవాడు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఇవాళ మేము సిపిఎంగా మేము ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా ఉపాధి హామీ పని అమలు చేయాలి. ప్రతి పేదవాడికి కనీసం అది దానివల్ల తిండి ఈవేళ ఏదో 5 ఏళ్ళు వెళ్తున్నాయంటే ఆ పని ఎప్పుడైతే రద్దు అయిందో చాలా ఇబ్బందులు గురవుతారని కూడా మేము ఇవాళ చెప్పడం జరుగుతుంది. అలాగే ఏలేశ్వరం మరి ఆ మండలంలో 13 గ్రామాలకు కూడా మరి ఉపాధి పని ప్రతి ఒక్కరూ కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ ఉపాధి పని వాళ్ళకి కనీసం వెళ్ళి ఒక ఆటో ఛార్జీ కానీ కనీసం ఆ వ్యాన్ ఛార్జీ కూడా మరి ఇవ్వడం కూడా జరుగుతలేదు. అది కూడా వాళ్ళ జీతాలు వచ్చే వరకు కూడా వాళ్ళు అప్పులు చేసి ఆ ఆటో ఛార్జీలు కూడా ఇచ్చి పరిస్థితి ఉన్నది. మరి అటువంటిది ఈ ఉపాధి పని లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి